ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న ఒక ప్రశ్న, రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వగలరా లేదా బీజేపీ లీడర్ నరేంద్ర మోడీ రూలే కంటిన్యూ అవుతుందా? ఈ డిబేట్ దేశం మొత్తంలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ప్రొటెస్ట్, ఇంకా రాహుల్ గాంధీ పైన కేసెస్ మనం డైలీ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో పీఎం పొజిషన్ అంటే కేవలం ఒక పదవి కాదు, ఒక సింబల్ ఆఫ్ పవర్ అండ్ డైరెక్షన్. 2014 నుండి నరేంద్ర మోడీ కంటిన్యూస్ గా స్ట్రాంగ్ మ్యాండేట్ తో పవర్ లో ఉన్నారు. 2014 లో బీజేపీ 282 సీట్స్ గెలిచింది. 2019 లో 303 సీట్స్ గెలిచింది. ఇది 30 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక పార్టీ ఇంత మెజారిటీతో గెలవడం. అయితే 2019 లో 300+ సీట్స్ గెలిచిన బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ అంటే రీసెంట్లీ జరిగిన 2024 ఎలక్షన్స్ లో 400+ సీట్స్ గెలుస్తారని అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా 240 సీట్స్ దగ్గర బ్రేక్ వేశారు. ఇంకా 2019 లో 52 సీట్స్ గెలిచిన కాంగ్రెస్ 2024 ఎలక్షన్స్ లో 99 సీట్స్ గెలిచింది. అయితే కాంగ్రెస్ లో పాపులారిటీ ఇంకా నమ్మకం పెరగడానికి రీజన్ ఎక్కువ సీట్స్ గెలవడం, రాహుల్ గాంధీ పాదయాత్రలో లక్షల మంది జనం సపోర్ట్ ఇవ్వడం, డైనాస్టిక్ లీడర్ అనే ట్యాగ్ తో క్రిటిసైజ్ అయినా కూడా యూత్ లో సింపతి పొందడం, ఇంకా రీసెంట్లీ మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన ఓట్ చోరీ స్కామ్ ని బయట పెట్టడం, ఇవన్నీ రాహుల్ గాంధీ కెరియర్ లో ఒక మంచి పొలిటికల్ వేవ్ ని క్రియేట్ చేశాయి. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ నుండి సపోర్ట్ పొందుతున్న రాహుల్ గాంధీ పీఎం అవ్వగలరా లేదా నరేంద్ర మోడీనే కంటిన్యూ అవుతారా? అయితే ఈ వీడియోలో మనం రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ పీఎం అవుతారన్న న్యూస్ ని ఫ్యాక్ట్స్ అండ్ స్టాట్స్ తో అనలైజ్ చేద్దాం. ఇంకా ఒకవేళ రాహుల్ గాంధీ పీఎం అయితే బీజేపీ రూలింగ్ చేసినప్పుడు చెప్పిన తప్పులని సరిదిద్దుతారా లేదా అనేది డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్. కౌన్ బనేగా ప్రధానమంత్రి? మళ్ళీ బీజేపీనే గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు? రాహుల్ గాంధీ. మందిర్ ఉన్నది, సిఏ ఉన్నది, చట్టం, అలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ప్రజలంతా ఇప్పుడు మోడీ వైపే చూస్తున్నారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రాహుల్ గాంధీ విల్ బి ది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ 2029. రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ఫేస్ గా ఉన్నారు. ఆయన పొలిటికల్ జర్నీలో రీసెంట్ గా వచ్చిన పెద్ద టర్నింగ్ పాయింట్ భారత్ జోడో యాత్ర. 2022 సెప్టెంబర్ నుండి 2023 జనవరి వరకు జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ 12 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ లో 3570 కిలోమీటర్స్ నడిచారు. 150+ పబ్లిక్ మీటింగ్స్, 100+ కార్నర్ సభాస్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం పాదయాత్రలో లక్షల మందిని డైరెక్ట్ గా కలవడం, 1000+ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, సెలబ్రిటీస్ లైక్ స్వరభాస్కర్, రఘురామ్ రాజన్, పూజా భట్ లాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం వల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ గ్రౌండ్ లెవెల్లో జనంతో స్ట్రాంగ్ గా కనెక్ట్ అయింది. ఈ పాదయాత్రలో అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైస్, ఫార్మా ప్రాబ్లమ్స్, రిచ్ పూర్ గ్యాప్ లాంటివి హైలైట్ చేయడం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ చేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ తో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ హైలైట్ చేశారు. లైక్ 2023 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7.4% దగ్గర ఉంది అని చాలా సార్లు చెప్పారు. 40 ఏళ్లలో నిరుద్యోగం గరిష్ట స్థాయిలో పెరిగిందన్నారు. 40 साल से सबसे ज्यादा बेरोजगारी आज है. ఇంకా ఫార్మర్ మూమెంట్స్ లో కూడా రాహుల్ గాంధీ ఫార్మర్ సైడ్స్ లోనే మాట్లాడడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ బిల్స్ విత్డ్రా చేసిన తర్వాత ఫార్మర్ అసోసియేషన్స్ కి రాహుల్ గాంధీ కన్సిస్టెంట్ గా సపోర్ట్ ఇచ్చిన అపోజిషన్ లీడర్ అని ఒక రికగ్నిషన్ వచ్చింది. ఇంకా రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కూడా పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా మారింది. మార్చ్ 2023లో సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీకి 2 years జైల్ సెంటెన్స్ ఇచ్చింది. దాంతో లోక్సభ మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ అయింది. కానీ సుప్రీం కోర్ట్ ఆగస్ట్ 2023లో కన్విక్షన్ మీద స్టే ఆర్డర్ ఇవ్వడంతో రాహుల్ గాంధీ మళ్ళీ ఎంపీగా యాక్టివ్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్స్ వల్లనే రాహుల్ గాంధీకి సింపతి అండ్ ఓట్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇంకా ఇండియా అలయన్స్ ఫార్మేషన్ లో కూడా రాహుల్ గాంధీని ఒక సెంట్రల్ ఫిగర్ గా పెట్టాలని టిఆర్ఎస్, డిఎంకే, ఆర్జేడీ, టిఎంసీ లాంటి పార్టీస్ కూడా ఒక స్టేజ్ లో సపోర్ట్ చేశాయి. ఓవరాల్ గా చెప్పాలంటే రాహుల్ గాంధీ పొలిటికల్ గ్రాఫ్ లో 2019 నుండి 2024 కి కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ గ్రోత్ రాహుల్ గాంధీకి పీఎం రేస్ లో ఎంట్రీ ఇవ్వచ్చు అని ఎక్స్పర్ట్స్ ఇంకా పబ్లిక్ ఒపీనియన్స్ చెప్తున్నాయి.
కానీ రాహుల్ గాంధీకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే బీజేపీ డామినేషన్. 2014 నుండి నరేంద్ర మోడీ లీడర్షిప్ లో బీజేపీకి కంటిన్యూస్ గా రికార్డ్ విక్టరీస్ వచ్చాయి. రిపోర్ట్స్ అండ్ స్టాట్స్ ప్రకారం బీజేపీ పాపులర్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ ఉజ్వల యోజన ద్వారా 9 crore ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చారు. పిఎం ఆవాస్ యోజన ద్వారా 3 crore హౌసెస్ శాంక్షన్ చేశారు. ఇంకా ఆయుష్మాన్ భారత్ లో 55 crore పాపులేషన్ కి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్స్ రూరల్ ఏరియాస్ లో బీజేపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేశాయి. ఇంకా నేషనల్ సెక్యూరిటీ నేరేటివ్ లో కూడా మోడీ గవర్నమెంట్ కి స్ట్రెంగ్త్ ఉందని చెప్తుంది. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 పుల్వామా బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత బీజేపీ సపోర్ట్ పీక్స్ కి వెళ్ళింది. 2019 ఎలక్షన్స్ లో ప్రీపోల్ సర్వే ప్రకారం 74% ఓటర్స్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ లో బీజేపీని ట్రస్ట్ చేస్తున్నారని సిఎస్డిఎస్ లోకనీతి డాటా చెప్తుంది. ఒపీనియన్ పోల్స్ కూడా ఈ గ్యాప్ ని క్లియర్ గా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇంకా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం నరేంద్ర మోడీకి అప్రూవల్ రేటింగ్ 60% ప్లస్ దగ్గర ఉంటే రాహుల్ గాంధీకి మాత్రం 25 to 30% రేంజ్ లోనే ఉంది. సో ఈ స్టాట్స్ చూస్తుంటే రాహుల్ గాంధీకి సౌత్ స్టేట్స్ లోనే పాపులారిటీ అండ్ సింపతి క్రియేట్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ పొలిటికల్ కెరియర్ లో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ హైలైట్ అయ్యి మీడియాలో పెద్ద డిబేట్ క్రియేట్ చేశాయి. లైక్ రీసెంట్ గా రాహుల్ గాంధీ చెప్పిన ఓట్ చోరీ అనే స్కాండల్ ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద క్వశ్చన్స్ రేజ్ చేసింది. దీనికి సంబంధించి బీజేపీ లీడర్స్ వైల్డ్ గా రియాక్ట్ అవ్వడంతో పాలిటిక్స్ లో కూడా ఒక కొత్త కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఈ అలిగేషన్స్ కి సంబంధించి రాహుల్ గాంధీని పోలీస్ షార్ట్ పీరియడ్ కి డీటైన్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ప్రొటెస్ట్ కూడా జరిగాయి అండ్ ఎస్పెషల్లీ యూత్ ఇంకా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ కమిషన్ ని క్వశ్చన్ చేశారు. కానీ బీజేపీ లీడర్స్ మాత్రం ఈ ఎలిగేషన్ ని ఇండియన్ డెమోక్రసీకి అగేన్స్ట్ అని క్రిటిసైజ్ చేశారు. ఇది మాత్రమే కాదు, రాహుల్ గాంధీపై అడానీ ఇష్యూ స్టేట్మెంట్స్ కూడా రిపీటెడ్ గా హెడ్లైన్స్ అయ్యాయి. ఆయన పార్లమెంట్ లో అడానీ మోడీ రిలేషన్షిప్ మీద క్వశ్చన్స్ రేస్ చేశారు. 2023లో అడానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత రాహుల్ గాంధీ మోడీ మీద క్రోనిక్ క్యాపిటలిజం అక్యూజేషన్స్ చేశారు. ఈ మ్యాటర్ లో బీజేపీ మాత్రం రాహుల్ గాంధీని యాంటీ డెవలప్మెంట్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసింది. ఈ కాంట్రవర్సీస్ వల్లనే పబ్లిక్ లో ఒక మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు యూత్ రాహుల్ గాంధీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారని సపోర్ట్ చేస్తే, మరోవైపు బీజేపీ లీడర్స్ మాత్రం రాహుల్ గాంధీ సీరియస్ లీడర్ కాదు, స్టేట్మెంట్స్ లో క్లారిటీ లేదు అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అండ్ యూత్ సపోర్ట్ తో జరుగుతున్న ప్రొటెస్ట్ రాహుల్ గాంధీకి ఒక డబుల్ ఎడ్జ్ స్వర్డ్ లాగా మారాయి. ఇంకా పబ్లిక్ నుండి సపోర్ట్ అండ్ సింపతి రెండు క్రియేట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ పీఎం అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం చెప్పిందంతా పక్కకి పెట్టండి. మనం స్టాట్స్ అండ్ రిపోర్ట్స్ ఏం చెప్పాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు పబ్లిక్ సైడ్ నుండి ఇంకా మన ఛానల్ తరపున కూడా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. జస్ట్ ఇమాజిన్ చేయండి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోయారు. అయిన వెంటనే తను ఇచ్చిన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారా? బీజేపీ రూలింగ్ లో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి ఇష్యూని సాల్వ్ చేస్తారా? రాహుల్ గాంధీ గారు స్పీచెస్ లో కంటిన్యూస్ గా బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని హైలైట్ చేస్తూ అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్, ఫార్మర్ ప్రాబ్లమ్స్, మీడియా ఫ్రీడమ్, ఇన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ ఇవన్నీ బీజేపీ రూల్ లోనే వీకెన్ అయ్యాయని చెప్పారు. లైక్ ఫ్రీడమ్ హౌస్ 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియా డెమోక్రసీ స్టేటస్ ఫ్రీ నుండి పార్ట్లీ ఫ్రీకి తగ్గింది. ఇంకా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 180 కంట్రీస్ లో 161st ర్యాంక్ కి తగ్గింది అని చెప్తూ కాంగ్రెస్ పవర్ లోకి వస్తే ఇన్స్టిట్యూషన్స్ ని ఫ్రీ చేస్తాం, జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ని రీస్టోర్ చేస్తామని ప్రామిస్ చేశారు. మరి ఇది నిజంగా చేస్తారా లేదా మాటలకేనా? మన దేశంలో మరొక పెద్ద ఇష్యూ కరప్షన్. రాహుల్ గాంధీ చాలా సార్లు బీజేపీని అపోజ్ చేస్తూ అడానీ మోడీ క్లోజ్ టైస్, క్రోనిక్ క్యాపిటలిజం అని చెప్పారు. మరి రాహుల్ గాంధీ పీఎం అయితే ఈ కార్పొరేట్ పాలిటిక్స్ నెక్సస్ ని స్టాప్ చేస్తారా? లేదా కాంగ్రెస్ పాస్ట్ లో చేసిన 2G స్పెక్ట్రమ్ స్కామ్, ఇంకా కామన్వెల్త్ గేమ్ స్కామ్ లాంటి పెద్ద కరప్షన్ స్కాండల్స్ లో ఇన్వాల్వ్ అవుతారా? ఇంకా రాహుల్ గాంధీ బీజేపీని అపోజ్ చేసే మరొక ఇష్యూ రిలీజియస్ పాలిటిక్స్. బీజేపీ రూలింగ్ లో మైనారిటీస్ మీద డిస్క్రిమినేషన్ పెరుగుతూ పోతుందని చాలా సార్లు చెప్పారు. రియాలిటీలో కూడా బీజేపీ వచ్చాక రిలీజియస్ పాలిటిక్స్ మనం చాలా చూసాం. బీజేపీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా దేవుడు పేరున ఇంకా సనాతన్ ధర్మం పేరుతో సింపతి కొట్టేయడం మనం చూసాం. ఇంకా హైదరాబాద్ లో పీస్ఫుల్ గా ఉన్న కమ్యూనిటీస్ మధ్య కూడా చిచ్చులు పెట్టే బీజేపీ నాయకులని కూడా మనం చూసాం. కానీ రాహుల్ గాంధీకి క్వశ్చన్ ఏంటంటే, తను పీఎం అయితే ఈ రిలీజియస్ పాలిటిక్స్ ఇంకా కమ్యూనల్ వైలెన్స్ ని పూర్తిగా స్టాప్ చేయగలరా? దీనికి కాంగ్రెస్ ని ఫాలో అయ్యేవారు కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇవే కాకుండా ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, రేప్ కేసెస్, ఫార్మర్ డెత్స్, కరప్షన్, పొల్యూషన్, ట్రాఫిక్ కంజెషన్, పావర్టీ, బ్రైబరీ, క్యాస్టిజం,
కమ్యూనలిజం, ఇల్లిటరసీ, డ్రగ్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ, చైల్డ్ లేబర్, ప్రైస్ హైక్స్, రిజర్వేషన్ ఇష్యూస్, ఇంకా ఎన్నెన్నో. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు? ఒకవేళ రాహుల్ గాంధీ ఈ ప్రాబ్లమ్స్ ని తగ్గించే సొల్యూషన్స్ ఇంకా వాటికి ప్రూఫ్స్ కనుక పబ్లిక్ లో చూపిస్తే మాత్రం రాహుల్ గాంధీ తప్పకుండా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అందులో డౌటే లేదు. నా ఒపీనియన్ లో గవర్నమెంట్ చేంజ్ అయితేనే మార్పు అనేది తెలుస్తుంది. సో గుడ్డిగా దేవుడి పేరు మీద ఓట్ వేయడం కన్నా ఆలోచించి ఓట్ వేయండి. ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఓట్ వేయండి. మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.